టుడే కార్తిక్ దీపం రివ్యూ. దీప ఇలా అంటూ ఉంటుంది, జ్యోష్న నువ్వు మొదలుపెట్టు అని చెప్పి. జ్యోష్న ఇలా మాట్లాడుతూ ఉంటుంది, మాలిని గారు చెప్పింది మీరు విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీ రెస్టారెంట్లో పనిచేసి ఏ ఉద్యోగిని మేము జాబ్లోంచి తీసేయం. ఎవరు ఏ పోస్టులో ఉన్నారో అదే పోస్టులో కొనసాగుతారు. అంతేకాకుండా మేము ఈ రెస్టారెంట్ టేకప్ చేసిన మొదటి రోజునే మీ శాలరీస్ 10% పెంచుతాము. అలాగే మీకు ఇంక్రిమెంట్లు, బోనస్లు 10 లక్షల వరకు పర్సనల్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుందని జ్యోష్న అంటూ ఉంటుంది. మీ తాత ఆస్తిని నాశనం చేయడానికి నువ్వు ఒక్కదానివి చాలే అని చెప్పి మాలిని అంటూ ఉంటుంది జ్యోష్నని. జ్యోష్న ఇలా మాట్లాడుతుంది, చిన్న సవరణ ఏమిటంటే ఈ రెస్టారెంట్ ప్రజెంట్ లాస్లో ఉంది. ఇది లాభాల్లోకి వచ్చిన మరుక్షణం ఇవన్నీ మీకు వర్తిస్తాయి. ఈ విషయంలో మేము బాధ్యతగా ఉంటాం. అది మీ ఆరోగ్యం కావచ్చు, మీ పిల్లల చదువుల్లో సహాయం చేయడం కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళలో కావచ్చు, అన్నిట్లోని మేము సహాయంగా ఉంటాం అని చెప్పేసి జ్యోష్న అంటూ ఉంటుంది. అప్పుడు సూరజ్ ఇలా అంటూ ఉంటాడు, చెప్పింది అందరికీ అర్థమైంది కదా, పోల్చి చూసుకోండి. ఒకే రోజు బిర్యానీ తిని మిగిలిన రోజులు పస్తులు ఉంటారా, లేదా ప్రతిరోజు కడుపు నిండా భోజనం తింటారా, నిర్ణయం మీదే అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఎవరిని ఎంచుకుంటారో ఆలోచించి చెప్పండి, మీ నిర్ణయమే మీ జీవితం అనేసి అంటూ ఉంటాడు సూరజ్. ఈలోపు దీప కార్తిక్తో ఇలా అంటుంటుంది, జ్యోష్న బాగా మాట్లాడింది కదా బావా అని చెప్పేసి అంటుంది. నీ ప్రోత్సాహమే కదా అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి స్టాఫ్ అంతా అంటూ ఉంటారు. సార్, మా గురించి ఆలోచించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ నాన్నగారిలాగా చాలా బాధ్యతగా ఉన్నారని గౌరీ శంకర్తో స్టాఫ్ అంతా అంటూ ఉంటారు. రెస్టారెంట్ వీళ్ళకే ఇచ్చేయండి సార్ అంటే, ఏంటి డిఎం రెస్టారెంట్ అనేసి అడుగుతూ ఉంటాడు గౌరీ ప్రసాద్. సారీ సార్, కాదు సార్, జ్యోష్న రెస్టారెంట్కి అని చెప్పేసి అంటూ ఉంటారు స్టాఫ్. కంగ్రాట్స్ జ్యోష్న అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ బావా అని చెప్పి జ్యోష్న అంటుంది. కంగ్రాట్స్ జ్యోష్న అని దీప అంటుంది. థ్యాంక్ యూ దీప అని చెప్పి జ్యోష్న అంటూ ఉంటుంది. అందరి మంచి గురించి ఆలోచించి ఛాలెంజ్ చేసే జ్యోష్న రెస్టారెంట్కే మన రెస్టారెంట్ ఇచ్చేయండి సార్ అని చెప్పి స్టాఫ్ అంతా అంటారు. మంచి సంస్థలో భాగం అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం అని చెప్పి జ్యోష్నతో స్టాఫ్ అంతా అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జ్యోష్న స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. గౌరీ ప్రసాద్ స్టాఫ్ అందరినీ మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను వీళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగే సార్ అని చెప్పి స్టాఫ్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. విన్నారుగా, నిర్ణయం మారిపోయింది. నా రెస్టారెంట్ జ్యోష్న రెస్టారెంట్కి ఇస్తున్నానని చెప్పి మాలినితో గౌరీ ప్రసాద్ అంటూ ఉంటాడు. దీప గారు, మీరు ఒక మంచి రోజు చూసుకుని అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాట మార్చరు కదా అని చెప్పి జ్యోష్న అడుగుతూ ఉంటుంది. ఎవరు వచ్చి ఎంత ఇస్తానన్నా మాట మార్చినమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు గౌరీ ప్రసాద్. థ్యాంక్ యూ గౌరీ ప్రసాద్ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోష్న. దీప, వెళ్దాం పద అని చెప్పేసి మనమేంటో కొందరికి మరోసారి అర్థమయ్యింది అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. ఇలా అందరూ మాట్లాడుకున్న తర్వాత జ్యోష్న చాలా సంతోషంతో బయటకు వచ్చి తాత తాత అని అంటూ ఉంటుంది. ఏంటి మనవరాలని శివనారాయణ అంటాడు. మనం గెలిచాం తాత, ఈ రెస్టారెంట్ మనదే అనేసి అంటూ ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఎప్పటి వరకు ఉండే ఎంప్లాయీస్తోనే మనం దీన్ని రన్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాం తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోష్న శివనారాయణతో. కంగ్రాట్స్ మనవరాల, తాత పేరు మరోసారి నిలబెట్టావు, తాత క్రెడిట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. తాత క్రెడిట్ అంతా జ్యోష్నకే దక్కుతుందని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. అవును తాతయ్య గారు, జ్యోష్న ఎంప్లాయ్తో మాట్లాడి ఒప్పించింది. సూరజ్ ఏమో సహాయంగా ఉన్నాడని చెప్పి దీప అంటూ ఉంటుంది. సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరు ఏం చేయలేరు తాత, వీళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు కాబట్టే నేను మాట్లాడగలిగాను అని చెప్పి జ్యోష్న అంటూ ఉంటుంది. ఐకమత్యమే బలమమ్మ అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అది కొందరికి ఎన్నిసార్లు ఓడిపోయినా అర్థం కాదులే. ఏం చేసి రెస్టారెంట్ రెస్టారెంట్ దక్కించుకున్నారో ఎవరికి తెలుసు అని చెప్పేసి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. అది నీ కోడల్ని అడుగు దక్షిణామూర్తి అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఎక్కడ నీ కోడలు కనిపించిదే? ఓ, రెస్టారెంట్ పోయామనేసి ముఖం చూపించలేక లోపలే ఉండిపోయినట్టుకుంది. వెళ్ళి ఓదార్చి ఇంటికి తీసుకుపో దక్షిణామూర్తి అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అంత వెటకారం అవసరం లేదు బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని వచ్చి. వాళ్ళు అమ్ముతానన్నారు, నేను కొంటానన్నాను, నువ్వు పోటీకి వచ్చావు, మేము సరే అన్నాం. నేను ఆఫర్ ఇచ్చాను, నా మేనకోడలు నాకు మించిన మంచి ఆఫర్ ఇచ్చింది. పోటీ పడడంలో దీనివన్నీ మేనత్త పోలికలే అని చెప్పి మాలిని అంటూ ఉంటుంది. నీతో నన్ను పోల్చకత్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోష్న. ఆ మనసుని వర్ష పెట్టి పిలవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. పిలవాలి తాత, ఎందుకంటే మనకు
నచ్చని దాన్ని దూరం పెట్టే కొద్దీ అది మనల్ని మరింత ఇరిటేట్ చేస్తూ ఉంటుందని జ్యోత్స్న శివనారాయణతో అంటూ ఉంటుంది. ఒకసారి దాన్ని నచ్చిందని అన్నామనుకో మనసు మార్చిపోతుంది ఇవన్నీ అని అని ఇతని తాత అని అత్త అని పిలవకుండా ఉన్నంతకాలం వాళ్ళు వరుసలతో పెట్టి పిలుస్తూ మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అదే మనం పిలవడం మొదలు పెడితే వీళ్ళు ఆగిపోతారు తాత అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వరుస పెట్టి పిలిచేది మనల్ని బాధ పెట్టడానికే, మనం పిలిచేది వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరని గుర్తు చేయడానికి అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. దక్షిణామూర్తికి మాలినికి మాత్రం ఈ అవమానం సరిపోతుంది. ఏం దక్షిణామూర్తి సరిపోతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఎగిరిపడకు బాబాయ్, గెలిచామంటే సరిపోతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఇది సక్సెస్ఫుల్గా రన్ చేయాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం చేస్తే సక్సెస్లోకి వస్తుందో మాకు తెలుసు పిన్ని, మీ సలహాలు మాకు అవసరం లేదు అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఫ్యూచర్లో కూడా మాకు అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అని చెప్పేసి దక్షిణామూర్తి గట్టిగా అంటూ ఉంటాడు. నిజమే చెప్తున్నాను తాతయ్య గారు, మనం గెలవడానికి పోరాడాలి కానీ ఎదుటి వాళ్ళని ఓడించడానికి కాదు. మనకు నష్టం వచ్చినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి లాభం రాకూడదు అనుకోవడం మంచిది కాదు. అలా చేస్తే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఇది మరోసారి ప్రూవ్ అయింది కదా. ఎన్నిసార్లైనా ఇదే ప్రూవ్ అవుతుంది. మీరు డబ్బులో గెలవాలనుకుంటున్నారు, మా జ్యోత్స్న మంచి మనసుతో గెలిచింది వీళ్ళకి అనేసి అంటూ ఉంటుంది దీప. వీళ్ళకి మంచి మాటలు రుచించలేవమ్మా దీప, పైగా ఇప్పుడు ఓడిపోయిన బాధలో ఉన్నారు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. కోడలు ఏదో సాధిస్తుందని ఈ దక్షిణామూర్తి తెగ కోతలు కోస్తూ ఉన్నాడులే, పాపం ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడో అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ. గెలిచేనన్న పొగరుతో నోరు జారుద్దు శివనారాయణ అనేసి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. ఇప్పుడు నాకు టైం వస్తుంది అంటాడు. ఇక టైం రాదులే కానీ బయలుదేరండి అని చెప్పి శివనారాయణ అంటాడు. ఇప్పుడు ఇది మా రెస్టారెంట్, మళ్ళీ మాల్ని ఇప్పుడు ఇది మీ రెస్టారెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇది మా రెస్టారెంట్ అని శివనారాయణ అంటూ ఉంటాడు. దక్షిణామూర్తి మాల్ని వెళ్దాం పద అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆల్ ద బెస్ట్ మేనకోడలా, నువ్వు మంచి బిజినెస్ ఉమాన్ అవుతావు అని చెప్పి మాలిని జ్యోత్స్నని అంటూ ఉంటుంది. మాలిని నిన్ను అంతగా పొగిడిందంటే లోపల నువ్వు ఎంత బాగా మాట్లాడుంటావో అర్థం చేసుకోగలనమ్మా అని చెప్పి శివనారాయణ జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. నిజానికి నేను దీపకు అప్పగించి వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగినా బాధ్యత మొత్తం జ్యోత్స్న తీసుకుని ఈ రెస్టారెంట్ మనకు వచ్చేలా చేసింది తాతయ్య గారు అని దీప అంటుంటుంది. ఎనీవే కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ అందరినీ. థ్యాంక్ యూ తాత, వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. భలే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, వెళ్దాం పదండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని శివనారాయణ అంటూ ఉంటాడు. కంగ్రాట్స్ చిన్న మరదలా, సాధించావు అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు జ్యోత్స్నని. థ్యాంక్ యూ బావా అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇదంతా సూరజ్ని ఇంప్రెస్ చేయడానికే కదా అనేసి అంటాడు. లేదు బావా, నా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. రెండూ ఒకటేలే అనేసి అంటూ ఉంటాడు కార్తిక్. సూరజ్ మెసేజ్ చేసేటేంటి అని చెప్పేసి చూస్తుంటుంది. గుడ్ వర్క్ అని సూరజ్ మెసేజ్ చేసి ఉంటాడు. హాయ్ ఇలా చూసి సంతోషపడుతుంది. ఆఫీస్లో హాయ్ సార్ అని చెప్పేసి నా పేరు గీత అనేసి అంటూ ఉంటుంది ఒక అమ్మాయి వచ్చి. అయితే నన్నేం చేయమంటారు అని సూరజ్ అడుగుతుంటారు. సరే ఈరోజే జాయిన్ అవ్వాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెల్కమ్ అని చెప్పేసి సూరజ్ అంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. ఇంకా నాతో ఏమైనా చెప్పాలా ఆ గీత అనేసి అడుగుతూ ఉంటాడు సూరజ్. కంపెనీకి సంబంధించిన బేసిక్స్ డీటెయిల్స్ సార్, చైర్మన్ గారు మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు అని చెప్పేసి గీత అంటూ ఉంటుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్తే నేను వస్తాను అనేసి అంటుంది గీత. పర్వాలేదులే, నేనే మీ డెస్క్ దగ్గరికి వస్తానని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. మీలాంటి మంచి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు సార్ అని చెప్పేసి గీత అంటుంది. నాలో అంత మంచి మీరేం చూశారు అనేసి అడుగుతూ ఉంటాడు సూరజ్. జనరల్గా ఎవరైనా హెల్ప్ అడిగితే ఖాళీ లేదంటారు, తర్వాత రా అంటారు, కానీ మీరు మాత్రం చాలా మర్యాదగా నేనే వస్తాను అంటున్నారు అనేసి అంటూ ఉంటుంది గీత. నాకు లేడీస్ అంటే చాలా గౌరవం అని చెప్పేసి అంటాడు సూరజ్. నాకు కూడా జెంట్స్ అంటే చాలా గౌరవం సార్ అని చెప్పి గీత అంటూ ఉంటుంది. మీరు నాకు నచ్చారు అంటాడు. అంటే మీ పద్ధతి చాలా నచ్చింది అనేసి సూరజ్ గీతని అంటూ ఉంటాడు. నాకు కూడా మీరు చాలా బాగా నచ్చారు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి జ్యోత్స్న గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏం మేడం, మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉందా అని అడుగుతూ ఉంటుంది గీత. ఎవరు మేడం
ఎవరా మేడం అని చెప్పేసి సూరజ్ని అడుగుతుంటుంది. సీఈఓ గారు డిఏ అంటే అనేసి అంటాడు సూరజ్. డిఏనా అంటే డిఏ అంటే ఏంటి అనేసి అడుగుతూ ఉంటుంది గీత. దీప గారికి అసిస్టెంట్ అని అర్థం అని చెప్పేసి అంటాడు సూరజ్. నా వివరాలు ఎవరూ అడగలే, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి పేరు అని చెప్పేసి అనేసి అరుస్తూ ఉంటుంది. పేరు జోష్న, పేరు బాగుంది కదా, పేరు మాత్రమే బాగుంటుందని సూరజ్ అంటూ ఉంటాడు. ఏ ఆఫీస్ బాయ్ ఎక్కడ చచ్చావరా, ఒక కాఫీ తగలట్టు తగల పగిలిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది గీత. చైర్మన్ గారు చెప్పలేదా అంటాడు సూరజ్. మీరు చెప్పలేదు అని చెప్పేసి అంటుంది సూరజ్. నా పేరు గీత అని, గ్లాడ్ టు మీట్ యూ అంటే నైస్ టు మీట్ యూ అని చెప్పేసి అనుకుంటారు. నన్ను మీ పక్కన కూర్చోమంటారా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు, డైరెక్ట్గా ఒళ్ళోనే కూర్చోను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. వినబడుతుంది మేడం అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. ఏం వినబడుతుంది సూరజ్ గారు అని అడుగుతూ ఉంటుంది గీత. ఏం లేదు గీత గారు, ఇక్కడ ఈ చైర్ ఒకటే ఉంది, ప్లేస్ కూడా తక్కువగా ఉంది, పైగా నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి, మనం తర్వాత కలుద్దామని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. మీరు ఎక్కడుంటారు అనేసి అడుగుతూ ఉంటుంది గీత. ఇక్కడే ఉంటాను. రేపు ఎక్కడ ఉంటారంటే ఏ ఆఫీస్ బాయ్ ఎక్కడ తల పగిలిపోతుందిరా, కాఫీ ఏది అని అరుస్తూ ఉంటుంది జోష్న. ఆ మేడం ఏంటి అప్పుడప్పుడు అలా అరుస్తుంది అనేసి అడుగుతూ ఉంటుంది గీత. ఆ మేడం అంతే, అప్పుడప్పుడు అరుస్తుంటారు. అందరి మీద అరుస్తుంటారా అని అడుగుతుంది. మీ సీనియరా అని అడుగుతుంది. ఆవిడతో పోటీ మనకెందుకులేండి, అయితే మనం ఎప్పుడు కలుద్దామంటారు అని గీత అడుగుతుంది. ఫ్రీ అవగానే కలుద్దాం, నేనే పిలుస్తాను అంటాడు. మొబైల్ నెంబర్ ఇస్తే సేవ్ చేసుకుంటానని గీత అంటుంది. ఏ నానిగా, ఇది ఆఫీస్ రా, పిలిస్తే రావాలిరా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను మళ్ళీ వస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడి నుంచి గీత. కొత్త వాళ్ళని భయపెట్టకూడదని ఇక్కడ బోర్డు పెట్టించాలి అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. బాగా ఓవర్ చేస్తున్నాడు అని చెప్పి జోష్న అనుకుంటూ ఉంటుంది. అవును, దీపా బావ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నువ్వేమి ఇలా ఆఫీస్లో వీళ్ళిద్దరూ ఉండగా ఇంటి దగ్గర కార్తిక్ సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకత్తా, జోష్న పెళ్లి చేసే బాధ్యత మాటి. ఈ మాట చిన్నప్పటి నుంచి చెప్తున్నావురా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. పెళ్లి చేసే బాధ్యత మీదే కానీ ఎవరితో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. సూరజ్తో జోష్న పెళ్లి చేసే బాధ్యత మా ఇద్దరిది అత్త అని చెప్పేసి నేను నా భార్య కలిసి నీకు మాటిస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అత్తకే కాదు నీకు కూడా మాటిస్తున్నాం మామయ్య, నీ చెయ్యి కూడా కలుపు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. రే, మాట ఇచ్చినంత తేలిగ్గా ఇక్కడ పెళ్ళిళ్ళు జరగవరా ఆ సూరజ్ అని చెప్పేసి పారిజాతం అంటుంటుంది. ఆ సూరజ్ గారు ఏమన్నాడో మీరు విన్నారు కదా, జోష్ మనసులో చోటు కావాలి అంటున్నాడు. అది జరిగే పనేనా అని అంటూ ఉంటుంది పారిజాతం. జరిగే పనే పారు, ఎందుకంటే జోష్న మనసులో సూరజ్ అలాగని సూరజ్ జోష్న మనసులో సూరజ్ ఉన్నాడు అనేసి అంటూ ఉంటుంది దీప. అలాగని జోష్న నీతో చెప్పిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం దీపని. కొన్ని చెప్పవలసిన అవసరం లేదు, అర్థమైపోతాయి పారు అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. మీకు అర్థమైపోతాయిరా, కానీ అర్థం అవ్వాల్సింది మీకు కాదు కదా ఆ సూరజ్ గాడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. వాడేమో ఎవరు చెప్పినా నమ్మడు, వాడికి నమ్మకం కుదరాలంట, అప్పుడే జోష్నను పెళ్లి చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడు. మీరేమో జోష్న మనసులో సూరజ్ ఉన్నాడు అంటున్నారు, ఎలా రా నమ్మేది అని చెప్పి పారిజాతం అంటుంది. మీరు ఏ నమ్మకంతో మీ అత్తయ్యకి మామయ్యకి మాటిస్తున్నారో నాకు అర్థం కావటం లేదని పారిజాతం అంటుంది. పారు, జోష్న మీద సూరజ్ మీద మా అందరికీ నమ్మకం ఉంది, వాళ్ళ ఇష్టాల మీద వాళ్ళ ప్రేమల మీద నమ్మకం ఉంది. అవును పారిజాతం గారు, ఉదాహరణకు మా బావ విషయమే తీసుకుంటే జోష్నకి నా భర్త అవుతాడు కాబట్టి బావని భర్తలా చూసుకోవడం హక్కులా భావించింది. ఇష్టమంటే ఏంటో తెలియని వయసు నుండి ఆశలు పెంచుకుంది. దానికి కారణం ఎవరైనా కావచ్చు, కానీ జోష్న దృష్టిలో పెళ్ళి అంటే ఆడదాని మెడల్లో మగాడు తాళి కట్టడం, అంతకు మించి తనకి ఏమీ తెలియదు. ఎప్పుడైతే జోష్న వాళ్ళ బావ నా మెడలో తాళి కట్టారో జోష్న బంధం పెంచుకుంది. హక్కులా భావించిన మనిషి తనకి దక్కకపోయేసరికి బంధం తట్టుకోలేకపోయింది. కానీ ఏదో పూర్తి భయానకంతో ఉంది. ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఆస్తులు
తనకేమీ వద్దంటుంది కదా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇవన్నీ పోరాటంలోనే సాధించారు. అందరికీ ఒకేలాగా జరగదండి. అడిగే విధానాలు వేరేగా ఉంటాయి, అడిగే పద్ధతులు వేరేగా ఉంటాయి. ఇది జ్యోత్స్న పద్ధతి. తన మనసులోని మాట ఈ విధంగా చెప్పాలనుకుంటుంది. జ్యోత్స్న ఏమైపోతుందో అది అనే భయాలు ఎవరూ పెట్టుకోవద్దు అత్త అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. జ్యోత్స్నకి ఏం కాదు, తనకు పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. మేము దీన్ని వదిలిపెట్టం, జ్యోత్స్నని కూడా వదిలిపెట్టం. కాకపోతే సూరజ్ అబ్జెక్షన్ కోరడానికి జ్యోత్స్నకి అర్థమయ్యేలా చెప్పడానికి మధ్య ఒక చిన్న అడ్డు కూడా, దాన్ని లేకుండా చేస్తాం కదా, వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తిక్. మేము ఆల్రెడీ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసాం, అది జరుగుతూ ఉంటుంది అనేసి అంటూ ఉంటాడు. రే కార్తిక్, మన ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నువ్వు ఇలా మన ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పారిజాతం మాలిని దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఇలా నన్ను పిలిపించుకోవడం ఏం బాగాలేదు మాలిని అనేసి అంటూ ఉంటుంది. మాట్లాడేది అడిగి రమ్మన్నాను అనేసి, ఎందుకు మాట్లాడాలో చెప్పు అనేసి అడుగుతూ ఉంటుంది పారిజాతం. పాయింట్కి రా అని చెప్పేసి అడుగుతూ అంటుంది. జ్యోత్స్న పెళ్లి గురించి అనేసి మాలిని అంటుంది. నీకెందుకు అనేసి అంటుంది పారిజాతం. అది నా మేనకోడలు అనేసి. అలా అని అది అనుకోవటం లేదు కదా అని పారిజాతం అంటుంది. నేను అనుకుంటున్నాను కదా అనేసి అంటుంది మాలిని. అనుకుని ఏం చేస్తావు అనేసి అంటుంది పారిజాతం. తన జీవితాన్ని చక్కబెడతాను అనేసి అంటుంది మాలిని. నా మనవరాల జీవితం చక్కదిద్దుకోవడం నాకు తెలుసు, అందుకేనా జ్యోత్స్నకి పెళ్లి చేయకుండా వదిలేశారు అని చెప్పి మాలిని అంటుంది. ఎవరు వదిలేశారు చెప్పు, సంబంధం చూస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నారేంటి, చూశారు కూడా అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఎవరు అబ్బాయి అని చెప్పేసి అడుగుతుంది మాలిని. నీకెందుకు చెప్పాలి అనేసి అంటుంది పారిజాతం. శివనారాయణ ఇంటికి కాబోయే అల్లుడంటే 2-3 పెళ్ళిళ్ళు చేసుకుని ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. జ్యోత్స్నకు తాళి కట్టబోయేవాడు శ్రీధర్లాగా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడా అనేసి అంటూ ఉంటుంది మాలిని. అంత వెటకారంగా మాట్లాడవలసిన అవసరం లేదు. పిల్లోడు మంచోడే, కాకపోతే మొండోడు అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఎవరు అనేసి అంటుంది. ఎవరైతే నీకెందుకు మాలిని అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. మీకు ఆ ఇంట్లో పెద్దగా ప్రాధాన్యం లేదని నాకు తెలుసు, అందుకే నీ కోసం నీ మనవరాల గురించి చెప్పమని అడుగుతున్నాను. తెలియదని చెప్పలేక తప్పించుకుంటున్నావా, తెలియని విషయాన్ని తెలియదని చెప్పలేక తప్పించుకుంటున్నావా అనేసి అంటూ ఉంటుంది మాలిని. నువ్వు ఎవరిని గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా పారిజాతం, ఇక్కడ మనకు తెలియకుండా ఇంట్లో ఏమీ జరగదు అనేసి అంటూ ఉంటుంది పారు. అయితే జ్యోత్స్న పెళ్ళి ఎవరితో ఖాయమైందో చెప్పు అంటుంది మాలిని. సూరజ్ గాడితో అంటుంది. సూరజ్ ఏంటి, ఆ సీఈఓకి అడ్వైజర్గా ఉన్నాడు వాడే కదా అనేసి అంటూ ఉంటుంది మాలిని. అవునవును వాడే. ఆహా, నేను నీకేం చెప్పలేదు, నీకేమీ తెలియదు అనేసి పారిజాతం అంటూ ఉంటుంది. అంత భయపడుతున్నావు, ఇది పెళ్ళి ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే. మన శివనారాయణ గారి ఇంటి పెళ్ళి ఊరందరికీ తెలిసినట్లు చేస్తారు కదా, ఇంకా దానికి దాపరికి మేముంది అనేసి అంటూ ఉంటుంది మాలిని. ఇది జరగదులే అనేసి అంటుంది పారిజాతం. ఎందుకు అంటే నీకెందుకు అని చెప్పేసి పారిజాతం అంటుంది. నన్ను వదిలే నేను పోతాను అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. సుమిత్ర జ్యోత్స్నని సూరజ్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అంటూ ఉంటుంది. అవునా అనేసి అంటుంది మాలిని. అవును అనేసి పారిజాతం అంటుంది. మన ఆఫీస్లో పనిచేసేవాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనేసి అంటుంది జ్యోత్స్న. అందుకు నో చెప్పుంటుంది అంతేనా అనేసి అంటుంది మాలిని. నో చెప్పింది కరెక్టే కానీ చెప్పింది మాత్రం జ్యోత్స్న కాదు అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. మరి ఎవరు అనేసి అడుగుతూ ఉంటుంది మాలిని. సూరజ్ నో చెప్పాడా, అదే అనేసి అంటూ ఉంటుంది మాలిని. అదే కదా అందరూ తలపట్టుకునేది, అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనా అని అడుగుతూ ఉంటుంది మాలిని. ఏదో ఒక రకంగా వాడికి పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళందరూ తాపత్రయపడుతున్నారు అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. మంచిదే, ఏంటి మంచిదే, ఉమ్మను ఇంకా మంచిది, ఏం మాట్లాడుతున్నావు మాలిని అని చెప్పేసి అంటుంటుంది. మనం ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా అనేసి పెద్దలు అంటుంది పారిజాతం. ఏం మంచో ఏంటో ఈ జ్యోత్స్న పెళ్ళి అందరికీ పెద్ద తలనొప్పి అయిపోయింది అనేసి అంటూ ఉంటుంది మాలిని. ఆ సూరజ్ గాడు ఒప్పుకోడు, ఈ జ్యోత్స్నేమో జీవితంలో పెళ్లి చేసుకోనని నిర్ణయం తీసుకుంది, తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. నాకు అర్థమైంది పారిజాతం అని అంటూ ఉంటుంది మాలిని. ప్లీజ్ లైక్, షేర్.